హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ అయితే టమాటాలతో ఒక కర్రీ అయితే చూపిస్తున్నా. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10 minutes కూడా పట్టది కర్రీ చేసుకోవడానికి. ఎప్పుడైనా టమాటా చట్నీని టమాటా కర్రీని కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా టమాటాలు అయితే ఉన్నాయి కదా, ఇంకా ఈ టమాటాలన్నీ ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఎప్పుడు వెజ్ నాన్ వెజ్ తిని బోర్ కొడితే ఇలా ఒకసారి అయితే వెజ్లోనే ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అండ్ టేస్టీగా పుల్లగా బాగుంటుంది. ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకా మిక్సీ పట్టుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ అన్న పైన తేలితేనే ఇట్లా మంచిగా కర్రీ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. అందుకే నేనైతే 2 tablespoons ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ మంచిగా హీట్ అయినాక అందులో ఇంకా మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఆవాల జీలకర్ర కలిపి వేసుకున్నా అందులోనే. ఇంకా తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నా. కొత్తిమీర ఇట్లా పోపులోనే వేసుకుంటేనే ఇంకా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. లాస్ట్లో వేసుకున్న బాగానే ఉంటుంది, కానీ ఇంకా పోపులో వేసుకున్నదంటే ఇంకా బాగుంటుంది. ఇంకా తర్వాత అందులో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులో వేసుకుందాం. ఇంకా వేసుకొని ఇందులో కలుపుకోవడమే. ఇప్పుడు మనం 8-9 టమాటాలు అయితే తీసుకున్నాం కదా, కర్రీ చూడండి ఎంత తక్కువ అయిపోతుందో. కొంచెం కలుపుకున్నా కానీ థిక్గా అయిపోతుంది కర్రీ అనేది. క్వాంటిటీ మాత్రం కొంచెమే అయిపోతుంది. ఇలా అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే దబ్బున మగ్గుతుంది టమాటాలు అనేవి. మనం పచ్చి టమాటాలే మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకే మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. పైన ఇట్లా ఆయిల్ వచ్చేంత వరకు ఇంకా చూసారు కదా, ఇట్లా ఆయిల్ అనేది వచ్చినాక ఒకసారి కలుపుకొని పసుపు, కారం, ఉప్పు అవన్నీ మసాలాలన్నీ వేసుకోవాలి. చూశారు కదా, ఇట్లా అయితే కొంచెం నీళ్ళు ఉంది కానీ ఉడికేసరికి మొత్తం ఇట్లా గుజ్జు లెక్క అవుతుంది. ఇట్లా వచ్చేవరకు కలుపుకుంటేనే తర్వాత అనేది మసాలాలన్నీ వేసుకోవాలి. అట్లనే వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే పచ్చిగానే టమాటాలు పచ్చిగానే టేస్ట్ అనేది ఉండదు. అందుకే ఇట్లా ఇట్లా మగ్గినాక తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అనేటివి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మంట అనేది హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఉండకూడదు, మాడిపోతుంది. మాడిపోతే టేస్టే డిఫరెంట్ స్టైల్లో అయిపోతుంది. అందుకే కొంచెం సిమ్లోనే మంట పెట్టి ఒక 6-7 minutes ఉంటే చాలు. ఇంకా తర్వాత చూడండి ఎంత మంచిగా చిక్కగా అయిపోయిందో కర్రీ అనేది. ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. అసలు ఆ వేడి అన్నంలో ఇది కలుపుకొని ఉంటే టేస్ట్ ఉంటుంది అసలు వేరే లెవెల్. నేను చెప్పేదాన్ని కాదు, ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను మా బావకైతే కలిపిచ్చేసిన. ఇంకా చూడండి, ఇంకా లేట్ అవుతుందని ఇంకా దబ్బున కలిపిస్తే ఇంకా తింటుండు. ఇంకా తినకుండా వెళ్తా అంటే నేను ఇంకా ఆగి మరి నేను కలిపిస్తే నువ్వే స్పూన్ వేసుకొని తిన్నాను అంటే ఇంకా తింటుండు. ఇంకా మీరైతే అనుకోవచ్చు ఏది ఉన్నా ఇంకా సూపర్ అని చెప్పేస్తాడు. లేదు అనుకోకండి, బాగుంటేనే బాగుందని చెప్తాడు, లేకపోతే బాగాలంటే ఇంకా మొహం మీదనే బాగాలే అస్సలు అని చెప్పేస్తాడు. ఇంకా తినుకుంటే చూడండి ఇట్లా సూపర్ అని చెప్తుండు. మీరు అస్సలు అనుకోకండి బాగాలేకపోయినా సూపర్ అంటుండని. ఇంకా తినేటప్పుడు కూడా ఫోనే. ఇలా ఎన్నిసార్లు చెప్పినా తినేటప్పుడు ఫోన్ చూడొద్దన్న ఇంకా మాట అయితే అస్సలు వినడు. ఇంకా తినేటప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూనే తింటుండు చూడండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చలో ఇంకో వీడియోలో అయితే కలుద్దాం మరి. బాయ్.